నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వరద బాధితులకు మానవతా దృక్పథంతో సాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డికి చెక్కు అందజేసిన దాతలు. ముఖ్యమంత్రి మరో శ్వేతపత్రం విడుదల చేయాలి. పోలవరంపై ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్. సందడిగా ముగిసిన క్రెడాయ్ హోమ్ ఎక్స్పో. గంటకు లక్కీ డ్రా పేరుతో బహుమతులు. వెళ్లి రావయ్య మాపుచ్చ గణపయ్య. గోదావరిలో భారీగా గణపతి విగ్రహాల నిమజ్జనం. అంగరంగ వైభవంగా గణనాథుని ఊరేగింపు. లలితానగర్లో సందడి చేసిన యువతీ యువకులు. వరద బాధితులకు ఆర్థికంగానూ ఇతర రూపాల్లోనూ సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్కరూ తమ మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇటువంటి సమయంలో స్పందించిన వారే నిజమైన రాజకీయ నాయకులుగా ప్రజల మన్ననలు పొందుతారన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రాజమండ్రిలోని సువిశేషపురం రక్షణాలయం సభ్యులు సమకూర్చిన 1,00,000 చెక్కును తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు అందజేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ కూడా 1,00,000 చెక్కు అందజేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు ఎవరికి తోచిన సాయం వారు అందిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. అద్దెపల్లి మాధవి ఓం శాంతి వారు 1,00,000, జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం 34,505, సీనియర్ సిటిజన్ మేకా పాపారావు 10,000 ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారని తెలిపారు. విపత్తు కారణంగా అనేక మంది సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయటం సరైన విధానం కాదన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బాధల్లో ఉన్న వారికి సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సువిశేషపురం రక్షణాలయం సెయింట్ జాన్ ప్యారిస్ సభ్యులు రెవరెండా మార్టిన్ లూథర్, జంగం సుబ్బారావు, తలారి రత్నరాజు, డి భూషణ్ రావు, రాచపల్లి ప్రసాద్, ఆర్ శ్యామ్ సుధాకర్, ఆర్ విజయ్ కుమార్, వాసా వర్జిల్, రాచపల్లి మాణిక్యాలరావు, జి సంపత్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఫ్లడ్ వలన ఇబ్బంది పడ్డ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవాలనే ఒక మంచి ఆలోచనతో అనేక మంది వ్యక్తిగతంగా కానీ సంస్థగా కానీ ఒక ఆర్గనైజేషన్గా కానీ ఇలాగ అనేక విధాలుగా అందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి వారికి తోచిన సహాయం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున సువిశేషపురం రక్షణాలయం చర్చ్ నుంచి ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. వారు చేసిన ఈ కార్యక్రమం వల్ల అక్కడ అనేకమైన కుటుంబాల యొక్క జీవితాల్లో వెలుగును తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఏదైతే ఆ విపత్తు వలన అనేక మంది ఉపాధి కోల్పోయారు, కొంతమంది సర్వస్వం కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారుగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వచ్చి సాయం చేస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ రోజున ఏదైతే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని పార్టీలు ఏదైతే ఉన్నాయో వారు వచ్చి అక్కడ రాజకీయాలు చేయడం అన్నది చాలా బాధ కలుగుతా ఉంది. అధికారంలో ఉంటేనే మేము చేస్తామనే ఆలోచన ఏ పార్టీకి కూడా ఉండకూడదు. మీరు గమనించినట్లయితే గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇలాంటి విపత్తులు ఎక్కడొచ్చినా, ఒక రైతు నష్టపోయినా లేకపోతే రాష్ట్రంలో ప్రజలు నష్టపోయినా తెలుగువాడు నష్టపోయినా అక్కడికి వెళ్ళి తోచింది సాయం చేసేవారు. 10 మందిని మోటివేట్ చేసి సహాయ కార్యక్రమాల్లోని పాల్గొనేటట్లు చేసేవారు. కానీ ఈ రోజున మేము అధికారంలో లేవు కాబట్టి మేము ఏమి చేయమంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం లేనప్పుడు ఒక లెక్క కింద ఉండకూడదు. పెరిగిన పోలవరం వ్యయం అంచనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవడంతో నిర్వాసితుల సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ముంపు గ్రామాల్లో అక్టోబర్ 3న గ్రామ సభలు నిర్వహించాలని కోరారు.
ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020 ఫిబ్రవరి 29న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బి సుధాకర్ బాబు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎస్టీలు 56,495, ఎస్టీలు 7,134, ఓబీసీలు 34,266, ఓసీలు 7,706, మొత్తం 1,05,601 కుటుంబాలు నిర్వాసితులవుతున్నారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో మొత్తం నిర్వాసితుల సంఖ్య 96,660గా వెల్లడించారన్నారు. అంటే సుమారు 10,000 కుటుంబాలను తగ్గించి చూపించారని, దీని కారణాలు వెల్లడించలేదన్నారు. ఏ గ్రామాలను ముంపు నుండి తప్పించారో వివరణ లేదు. చీఫ్ ఇంజనీర్ నివేదిక ప్రకారం ఫేజ్ 1 అంటే 41.15 దశలో 20,870 మంది నిర్వాసితుల కుటుంబాలను R&R కాలనీలకు పంపించాల్సి ఉందని, అయితే శ్వేతపత్రంలో ఫేజ్ 1లో 38,060 కుటుంబాలు నిర్వాసితులు అవుతారని, వీరిలో 12,797 మంది నిర్వాసితులను R&R కాలనీలకు పంపించారన్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా R&R ప్యాకేజీ పెంచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 16న హైకోర్టు సీనియర్ న్యాయవాది ప్రజా హక్కుల కోసం పనిచేసిన బొజ్జ తారకం 8వ వర్ధంతిని పోలవరం నిర్వాసిత ఎస్సీ ఎస్టీల హక్కుల పోరాట దినంగా ఆదివాసీ మహాసభ పాటిస్తుందని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివాసీ మహాసభ నాయకులు గిడుతూరి చిన్నారావు, అరగంటి వీరభద్రరెడ్డి, కెచ్చెల అబ్బాయిరెడ్డి, జక్కల పాండవులు, మద్దిపాటి సతీష్, పోసెమ్మ, సోడే పుష్ప, తాళ్లూరి భవానీ, గుంటే బుజ్జి, పూనెం విష్ణు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంలోని అంశాలు కొన్ని ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది 2020లో కేంద్ర ప్రభుత్వానికి అధికారులు పంపినటువంటి నివేదిక. ఈ నివేదిక ప్రకారం ఎస్టీలు 56,495, ఎస్సీలు 7,134, ఓబీసీలు 34,266, ఓసీలు 7,706, మొత్తం 1,05,601 మంది నిర్వాసితులు అవుతారని పక్కా లెక్క ప్రకారం ఇచ్చారు. ఇదే మొన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో 96,660 అని రాశారు. అంటే 10,000 కుటుంబాలు తగ్గిపోయినాయి. 10,000 కుటుంబాలు అంటే సుమారు 50,000 మంది. 50,000 మంది అంటే 50 గ్రామాలు, 40-50 గ్రామాల వరకు తగ్గించారు. మరి ఆ గ్రామాలు ఏంటి? మొత్తం 373 హ్యాబిటేషన్స్లో ఆ 40 ఏంటనేది వివరణ లేదు. వివరణ ఇవ్వాలి దీని మీద ఖచ్చితంగా. అది కాకుండా ఆయన ఇక్కడ 7,116 కోట్ల రూపాయలు మొదటి దశలో సరిపోతాయని అన్నారు. రెండవ దశలో 18,800 కోట్లు ఉంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ, R&R పూర్తి అయిపోతాయని చెప్పేసి మొత్తం 45 కాంటూర్ వరకు చెప్పారు ఆయన. ఈ లెక్కలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త భూసేకరణ చట్ట ప్రకారం లెక్కలు వేస్తే భూసేకరణకి R&Rకి కలిపి 80,000 కోట్ల రూపాయలు ఉండాలి. ఈ లెక్కలతో మళ్ళీ తిరిగి అంచనా వేసి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలతో కేంద్రానికి మరో నివేదిక సమర్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఎత్తి పెంచకూడదని చెప్పేసి కేసులు వేస్తాయి. ఆ కేసులు మనం చెప్తే వినరాలు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వినరు. కేంద్ర ప్రభుత్వం కూర్చుని ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళని మీరు వెనక్కి వెళ్ళిపోండి, కేసులు విత్డ్రా చేసుకోవాలి, మీకు కావాల్సిన పరిహారాలు ఇస్తామని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడితే తప్ప సాధ్యం కాదు. ఇవన్నీ కూడా ఎక్కడ శ్వేతపత్రంలో రాలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరో శ్వేతపత్రాన్ని, వాస్తవాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తాం. స్థానిక జేఎన్ రోడ్లోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో క్రెడాయ్ రాజమహేంద్రవరం చాప్టర్ ఆధ్వర్యాన 3 రోజుల పాటు సందడి చేసిన ఎక్స్పో ఆదివారం సాయంత్రం ముగిసింది. ఇల్లు కట్టుకోవటానికి, అపార్ట్మెంట్ కొనుక్కోవటానికి అందుబాటులో ఉండేలా ప్రతి 2 ఏళ్లకోసారి క్రెడాయ్ హోమ్ ఎక్స్పో నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు నిర్వహించిన ఎక్స్పోకి సందర్శకులు పోటెత్తారు. ఆదివారం సాయంత్రం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హాజరై ఎక్స్పో తిలకించారు. ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులను, సాంకేతిక విధానాన్ని ప్రజలకు తెలియచెప్పే ఇలాంటి ఎక్స్పో నిర్వహిస్తున్న క్రెడాయ్ని అభినందించారు. లక్కీ డిప్ తీసి విజేతలను ప్రకటించారు. అనంతరం శ్రీ వీర్రాజుని క్రెడాయ్ ప్రతినిధులు సత్కరించి జ్ఞాపిక అందజేశారు. యనుమల రంగబాబు, కురగంటి సతీష్, అడబాల రామకృష్ణ, కందికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో సరికొత్త మోడల్స్ను పరిచయం చేయడానికి, అలాగే ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇలాంటి ఎక్స్పో పేరిట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు.
అనంతరం క్రెడాయ్ లక్కీ డిప్ కార్యక్రమంలో పాల్గొని లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన విజేతలను ప్రకటించారు. క్రెడాయ్ రాజమహేంద్రవరం చాప్టర్ గౌరవ చైర్మన్ బుడ్డిగా శ్రీనివాస్, చైర్మన్ సూరవరపు శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ మన్యం ఫణికుమార్, జనరల్ సెక్రటరీ చల్లా బాలమురళి, జాయింట్ సెక్రటరీ వెలమూరి భీమశంకర్రావు, మాజీ అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి, నరసింహారావు, రామకృష్ణ, సుమంత్, శేఖర్, పూడి శ్రీనివాసరావు, అజయ్, రవిప్రసాద్, హరి తదితర క్రెడాయ్ సభ్యులు పాల్గొన్నారు. చాలా శ్రద్ధాశక్తులతో బిల్డర్స్, ప్లానింగ్ సంబంధించిన పెద్దలు అనేక సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎంతో శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ప్రజాప్రతినిధులు, సామాజికమైన వ్యక్తులను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమానికి ఒక ఇంపార్టెన్స్ తీసుకొస్తున్న పెద్దలందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 9 రోజులుగా రాజమహేంద్రవరం నగరంలోని పలు ప్రాంతాల్లో పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. పలు ప్రధాన ప్రాంతాల్లో కొలువుతీరిన గణపతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ట్రాక్టర్లు, వ్యాన్లు, లారీలపై ఊరేగింపుగా గోదావరి వాటర్ వర్క్స్ వద్దనున్న రేవు వద్దకు తీసుకుని వచ్చి నిర్వాహకులు నిమజ్జనం చేశారు. గోదావరిలో గణపతి విగ్రహాల నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను, నిమజ్జనం జరుగుతున్న తీరును మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, వారి కుటుంబ సభ్యులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఆదిరెడ్డి వాసు స్వయంగా నిమజ్జనం రేవు వద్ద ఉండి విగ్రహాలకు గంగమ్మ ఒడిలోకి చేర్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జనం చేస్తున్న రేవు వద్ద భారీ క్రేన్లు, పంట్లు ఏర్పాటు చేసి ఎంపిక చేసిన సిబ్బందితో మాత్రమే గోదావరిలో విగ్రహాలు నిమజ్జనం చేసేలా పటిష్ట చర్యలు చేపట్టారు. గోదావరిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విగ్రహాల వెంట రేవులోకి ఎవరిని అనుమతించలేదు. గట్టు వరకు వారి వాహనాలు తీసుకుని వచ్చి విగ్రహాలను క్రేన్ సహాయంతో పంటుపై చేర్చి గోదావరి నదిలోకి తీసుకుని వెళ్లి నిమజ్జనం చేశారు. వెళ్లి రావయ్య మా బొజ్జ గణపయ్య అంటూ భక్తులు గణనాథుడిని భారీ ఊరేగింపులో గోదావరి నది వద్దకు తీసుకుని రావడంతో ఊరంతా సందడి నెలకొంది. గోదావరి గట్టు నుంచే సందర్శకులు నిమజ్జనాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. వచ్చేయాలి కానీ వెళ్ళు. రాజమహేంద్రవరం లలితానగర్లో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో 44 సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి విగ్రహాన్ని పురవీధుల మీదుగా ఘనంగా ఊరేగించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లలితానగర్లో ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద భారీ గణపతిని ప్రతిష్ఠించారు. గత 9 రోజులుగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పురవీధుల మీదుగా భారీ ఊరేగింపు నిర్వహించారు. లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులతో పాటు స్థానిక పెద్దలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. డీజే పాటలకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అదిరిపోయే విధంగా స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. పురవీధుల మీదుగా భారీ గణనాథుడి విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. అనంతరం గోదావరి గట్టున వాటర్ వర్క్స్ వద్ద గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ నెల 21వ తేదీ శనివారం లలితానగర్ స్వామివారి ఆలయం వద్ద భక్తులకు భారీ అన్న సమారాధన జరుగుతుంది. ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయ్యం చెయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా.
చెప్పిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా స్థానిక గోకవరం బస్టాండ్ ఆవరణలో వెంచేసున్న శ్రీ విజయలక్ష్మి గణపతి అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నాగదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 19వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ఊరేగింపు సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, టీడీపీ నగర అధ్యక్షుడు, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రెడ్డి మణి, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, శ్రీలత ఆసుపత్రి అధినేత డాక్టర్ అనుసురి పద్మలత తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ ప్రతినిధులు పోతుల నాగ శ్రీనివాస్, కొర్రపాటి నాగ మురళీ ప్రసాద్, వీరంశెట్టి బాల దుర్గారావు, ఓనుము సూరిబాబు, వాసంశెట్టి లక్ష్మీ దుర్గా ప్రసాద్, సూరపనేని రత్నగిరి వెంకటేష్, రామోజు ప్రసాద్, పప్పు మురళి, ఏరుబండి రమేష్, ఎన్ గణేష్, బాబీ తదితరులు పాల్గొన్నారు. భక్తులు భారీ ఎత్తున బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. శుభ సందర్భంగా ఈ రోజున నాగదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కార్మికులందరూ ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలు, ఆర్యపురం బ్యాంకు, అలాగే బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, అలాగే ల్యాపాక్సీ, ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దల సహాయ సహకారాలతో గత 19 సంవత్సరాలుగా వినాయక చవితి నిర్వహిస్తున్నామండి. అయితే నాగదేవి ఆటో స్టాండ్లో ఆటో కార్మికులు అందరూ ఒకటిగా ఏకదాటిమే వచ్చి అసోసియేషన్ తరఫున మొత్తం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా వినాయక చవితి అయిపోయిన వెంటనే అనంతరం ఈరోజు 16వ తారీఖు ఉదయం 11 గంటల కాడి నుంచి సుమారు 4 గంటల వరకు 4 నుంచి 5,000 వరకు అన్నసందర్భం జరుగుతుందండి. ఈ అన్న సమారాధనకి పెద్దలు ఎమ్మెల్యే వాసు గారు, అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారు, అలాగే వై శ్రీనివాస్ గారు, మా యూనియన్ అధ్యక్షులు రెడ్డి మల్లేశ్వరరావు గారు, ఎర్ర వేణుగోపాల్ రాయుడు గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వీచేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అన్నదానంలో మాకు అందించారు. ఆ గణనాథుడు, ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలు వాళ్ళు పొందారు.
అలాగే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు గారు కూడా మాకు ఎనలేని కృషిని అందించారండి. బ్యాంకు ద్వారా కానీ అన్ని విధాలుగా మాకు చాలా ఇచ్చేసి పెట్టారు. తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ తాతయ్య సంరక్షణలో ఉంటున్న మైనర్ బాలికకు తల్లిదండ్రులకు చెందిన ఇల్లు ఆస్తి పత్రాలు దక్కేలా చేయటంలో రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ గౌతమి, జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ బర్రే కొండబాబు సఫలమయ్యారు. స్థానికులు కొండబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే సింహాచల నగర్ శివాలయం సమీప వీధిలో ఉన్న ఆ ఇంటిలో కొంతకాలంగా వేరే వారు ఉంటున్నారు. తమ మనవరాలికి న్యాయం చేయాలని బాలిక తాతయ్య, అమ్మమ్మ, పిన్ని కొండబాబును కోరటంతో సోమవారం అక్కడికి వెళ్లి కొండబాబు ఆ ఇంట్లో ఉన్నవారిని ఖాళీ చేయించి బీసీ వర్గానికి చెందిన బాలిక విత్తనాల గీత, శైలుకు ఇంటి పట్ట, ఒరిజినల్ డాక్యుమెంట్ను, ఇంటి తాళం చెవులను అందించారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ 2004లో తాను స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న సమయంలో వికలాంగుడైన విత్తనాల నాగేశ్వరరావుకు ఈ ఇంటి పట్టాను అతని భార్య విత్తనాల అనంతలక్ష్మి పేరును ఇచ్చామని గుర్తు చేశారు. అక్కడ ఇల్లు కూడా కట్టించి ఇచ్చామని, 2012లో గీతాశైలు పుట్టిందని చెప్పారు. ఆ తర్వాత కాలంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ చిట్టూరి మహాలక్ష్మి, తాతయ్య చిట్టూరి పుల్లయ్య సంరక్షణలో నర్సిపూడిలో 7వ తరగతి చదువుతోందని తెలిపారు. బాలికకు న్యాయం చేసిన కొండబాబును స్థానికులు బత్తి ఏడుకొండలు, నక్క కృష్ణమ్మ, కృష్ణ కుమార్ తదితరులంతా అభినందించారు. గీతాశైలు తాతయ్య, అమ్మమ్మ, పిన్ని కొండబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక వికలాంగుడిగా ఉన్నటువంటి విత్తనాల నాగేశ్వరరావుకి 2004లో ఈ స్థలం ఇవ్వడం జరిగింది. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు. ఈ పిల్ల లేదు, ఈ పిల్ల అప్పుడు పుట్టలేదు. 2004లో 2 కాళ్ళు లేక వికలాంగుడిగా ఉన్నాడు అతనికి. అలాగే ఇక్కడ చాలా మందికి ఈ లైన్ అంతా 2 లైన్లు అప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే ఆ క్రమంలో వీళ్ళ అమ్మగారి పేరు మీద పట్టా ఇవ్వడం జరిగింది, వీళ్ళ అమ్మగారి పేరు మీద నేటివ్ ప్లేస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అన్ని సర్వస్వం కూడా వీళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నాయి. కానీ వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉంది. అంటే వేరే వాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యను వీళ్ళ సమక్షంలో ఇంకా ఎవరు లేరు కాబట్టి పెరుగుతూ ఉంది. ఇప్పుడు 7th చదువుతుంది. మొన్న పుష్పవతి అయింది, పెద్ద అయింది. ఈ ఇంటికి సంబంధించి వాళ్ళ నానమ్మ ఉంటుంది కాబట్టి వాళ్ళ నానమ్మ హ్యాండ్ ఓవర్లో చూసుకుంటూ ఉండేది. ఆ తర్వాత కూడా తాళం వేసేసి అందులో అవి పెట్టి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో, అంటే వాళ్ళ చిన్న హ్యాండ్ ఓవర్లో నడుస్తూ ఉంది. కానీ ఒకటేంటంటే, నేను సంవత్సరం క్రితం వాళ్ళ చిన్నాన్ని పిలిచి చెప్పాను, బాబు ఆ అమ్మాయికే దక్కాలా, ఆ అమ్మాయికి తప్ప ఎవరితో ఉండటానికి వీల్లేదని చెప్పాను. చెప్తే నేను లాయర్ దగ్గర కాగితాలు రాయంతానంటే అదేంటి ఇదండి అని చెప్పాడు. లాయర్తో కాగితాలు రాయించలేదు ఇప్పుడు వరకు. కానీ ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. ఈవేళ నేను వచ్చి ఆ అమ్మాయికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మరి ఆ అమ్మాయికి తప్ప వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు జరిపోళ్ళు కానీ, వీళ్ళ నానమ్మ వాళ్ళు జరిపోళ్ళు కానీ, వేరే వాళ్ళు ఎవరో కూడా ఈ ఇంటి జోలికి వెళ్తే మాత్రం సీరియస్గానే ఉంటుంది. దానికి నేను పూర్తిగా ఈ ఆడబిడ్డ పక్షాన, ఎందుకంటే చంటిబిడ్డ అప్పుడు పుట్టలేదు, ఇల్లు ఇచ్చినప్పుడు పుట్టలేదు అమ్మాయి. ఇలాంటి ఆ తల్లిదండ్రులు లేని పిల్ల ఆస్తి ఎవరైనా పడుచుకుంటే మాత్రం నేను బతికుంటుండగా చాలా సీరియస్గా ఉంటుంది. ఈ అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు కూడా ఈ అమ్మాయి పేరు మీద ఉండాలా. ఈ అద్దెలు కానీ వగేరాలు ఏమైనా ఉంటే ఈ అమ్మాయి తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళకి ఉండటానికి లేదు. ఈ అమ్మాయి ఎవరికి ఇస్తానంటే వాళ్ళకే. స్థానిక తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు హోమాలను కూడా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ గణపతి స్వామివారికి ఉద్వాసన పూజల అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఎక్కించారు. గణనాథుని ఊరేగింపును మాజీ ఎమ్మెల్సీ ఆలయ కమిటీ అధ్యక్షులు ఆదిరెడ్డి అప్పారావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఆ స్వామివారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరి ప్రార్థించారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన వీధుల మీదుగా గోదావరి వాటర్ వర్క్స్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన రేవుకు తీసుకుని వచ్చారు. అక్కడి నుంచి క్రేన్ ద్వారా పంటుపై చేర్చి గోదావరిలో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. స్థానిక విద్యుత్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం ఊరేగింపు నిర్వహించారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుణ్ణి విద్యుత్ కాలనీ పురవీధుల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. అక్కడి నుంచి గోదావరి నిమజ్జనం రేవు వద్దకు తీసుకుని వచ్చి నిమజ్జనం చేశారు. ప్రతిరోజు గణనాథుడికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఊరేగింపులో శ్రీపాద శేఖర్, వంచరం శ్రీను, విశ్వనాథరాజు, మేసేవ రవి, కేటీ కిషోర్, ముదునూరు సతీష్ రాజు, కొచ్చర్లపాటి నూకరాజు, డి శ్రేణు, డేవిడ్ ప్రభాకర్ నాయుడు, ఉదయ్ భాస్కర్, ఈశ్వర్రావు, కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు, యువతి యువకులు పాల్గొన్నారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ స్థానిక మహిళలు, యువత సందడి చేశారు. అమ్మవారి అక్షయ పాత్ర పేరుతో రాజమహేంద్రవరం రూరల్ కొల్లమూరు గ్రామానికి చెందిన సానా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 37వ ఆదివారం అన్న సంతర్పణ కార్యక్రమం రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు జంగాల కాలనీలో జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రత్యేకంగా దుర్గాప్రసాద్ ఒక వ్యాన్ ని కొనుగోలు చేశారు. దీనిలో తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఏవైతే ఆహార పదార్థాలు తింటారో అవే వండి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా పేదలు నివసించే ప్రాంతాలకు వెళ్లి వారికి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. జంగాల కాలనీకి చెందిన చాలా కుటుంబాలకు ఆహార పదార్థాలు స్వయంగా ఆయనే వడ్డించారు. ప్రతి వారం తన శక్తి మేరకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సానా వాణి, షేక్ కరీం, గొంప సాయి, షేక్ సుబానీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఆనం కళా కేంద్రంలో మినీ హాల్లో తూర్పుగోదావరి జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం దుశ్చర్యలకు ముంబై సినీ నటి కేసు ఒక ఉదాహరణగా చూస్తూ నేరం చేసిన ఐపీఎస్ ఆఫీసర్స్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం చర్యను ఏపీజీఏ స్వాగతిస్తుందని సూర్యనారాయణ అన్నారు. అదేవిధంగా ప్రభుత్వంతో ఉద్యోగుల సమస్యలపై పోరాడిన తన వంటి ఉద్యోగ నాయకులను వేధించిన పోలీసులు అధికారులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. తనను వేధించడం అంటే అది ఉద్యోగ సంఘాలపై దాడిగా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు గుర్తించాలన్నారు. తనను ప్రభుత్వం వేధించినందున ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపాడారని, దీనికి తాను వ్యక్తిగతంగా కృతజ్ఞతతో ఉంటానన్నారు. కానీ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటానికి నిజాయితీగా నిలబడతారని అన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 25,000 కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షులు డిఎస్ చాంబర్లిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 56 శాఖలకు చెందిన 360 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మేము ఉద్యోగుల సమస్యల మీద, వాటికి ఉన్న పరిష్కార మార్గాల మీద, గత 2 దశాబ్దాలుగా దిగజారిపోయిన ఉద్యోగ వ్యవస్థని తిరిగి ఎలాగ గౌరవంగా నిలబెట్టుకోవాలనే అంశం మీద, గడిచిన 5 సంవత్సరాల నిరంకుశ పాలనలో ఉద్యోగులకు జరిగిన నష్టాలని, ఉద్యోగులకు కలిగిన కష్టాలని, కొన్ని పూడ్చుకోగలిగినవి ఉన్నాయి, కొన్ని పూడ్చుకోలేనివి ఉన్నాయి. వాటన్నిటిని ఏ రకంగా మరలా ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వంతో చర్చలు చేసి వాటిని తిరిగి సాధించుకోవడానికి ఉన్న అవకాశాల మీద, అలాగే మా సంఘాన్ని సంస్థాగతంగా ఈ నూతనంగా ఏర్పడిన జిల్లాల పరిధిలో తాలూకా స్థాయి నుంచి బలోపేతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల మీద చర్చించుకోవడానికి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 3 రోజులు సెలవులు వచ్చిన సందర్భంగా 3 రోజుకో జిల్లాలో పర్యటన పెట్టుకుని వచ్చాం. చాలా సంతోషం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగులు ఇంత చైతన్యవంతంగా ఉన్నారని, మా సంఘం పట్ల, నాయకత్వం పట్ల ఇంత అభిమానంగా ఉన్నారని చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది. ఆ సినీ నటి కేసులో ప్రధానంగా ఈ 3 ఐపీఎస్ అధికారులని ప్రభుత్వం క్రిమినల్ కేసులో ఎఫ్ఐఆర్లో చేర్చడం ద్వారా ఆ 3 ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడాన్ని కెఆర్ సూర్యనారాయణ అని నేను వ్యక్తిగతంగా నా కుటుంబం పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగుల పక్షాన, ఉద్యోగ సంఘాల పక్షాన హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఇంత ధైర్యమైన నిర్ణయం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తా ఉన్నాను, మనం చేస్తా ఉన్నా. అందువల్ల వాటిని చట్టబద్ధం చేయమని, ప్రభుత్వం ఆ క్రమంలో రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడిందని గవర్నర్ గారికి కంప్లైంట్ చేశానని, దాన్ని నేరంగా భావించి నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేయమని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఉత్తర్వులు ఇస్తే, ఇదే కాంతిలాల్ థానా విజయవాడ పోలీస్ కమిషనర్గా ఇదే విజయవాడలో పర్మడ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్లో నా పేరు పెట్టేసి, అసలు ఆ ఎఫ్ఐఆర్కి నాకు ఉన్న సంబంధం ఏంటో
ఈ రోజుకి చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి చంపాలని చూసి కనీసం వారు రివ్యూ చేయకుండా సుప్రీంకోర్టు బెయిల్ మీద నేను వచ్చిన తర్వాత నన్ను, నా కుటుంబాన్ని, నా భార్య మెడలో మంగళసూత్రాన్ని కూడా తీయించాడు ఆ రావి సురేష్ రెడ్డి అనే ఒక సిఐ, భాస్కర్ రావు అనే ఏసీపీ, కాశీ విశ్వనాథ్ అనేటువంటి మరొక సిఐ. వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. వారిని కూడా, వారి ముగ్గురిని కూడా పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయమని అయితే ఇచ్చారు, కానీ ఇంకా చర్యలకు ఉపక్రమించలేదు. కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతాను. నాన్ గెజిటెడ్ గుమస్తా స్థాయిలో ఉన్న ఉద్యోగిని ఉద్యోగుల జీతభత్యాలు చెల్లింపు అడిగారని అరెస్ట్ చేయాలని చూస్తే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకు తెలుసు అని వ్యాఖ్యానించి నాకు బేషరతు ముందస్తు బెయిల్ ఇస్తే ఆ బెయిల్ పిటిషన్ అపోజ్ చేయమని 25 లక్షల రూపాయలు పేమెంట్ ఇచ్చి ఒక సీనియర్ మోస్ట్ కౌన్సిల్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎంగేజ్ చేసిందంటే ఆ ప్రభుత్వం ఎంత కక్షపూర్తిగా వ్యవహరించిందో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. స్థానిక 37వ డివిజన్ లలితానగర్ మొదటి వీధిలో చిన్నపిల్లలు బాల వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజలు నిర్వహించారు. ఈ ఏడాది 2వ సంవత్సరం ఉత్సవాలు కూడా 9 రోజుల పాటు ఘనంగా జరిపించారు. ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక పెద్దలందరూ చిన్నారులతో కలిసి ఊరేగింపు నిర్వహించారు. జాంపేట, నాగు, బాపిరాజు, అన్నవరం, హరినాథ్ మాస్టర్, దూడల త్రినాథ్, దూడల శ్రీనివాస్, పేపర్ మిల్లు ఈశ్వర్, ఎల్వి ప్రసాద్, స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాయత్రి ఆధ్వర్యంలో చిన్నారులు కోలాటం ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు చేసిన ఈ ప్రయత్నాన్ని స్థానిక పెద్దలు అభినందించారు. చక్రం పట్టి తిప్పేవాడు, అమ్మకు విశ్వం చూపినవాడు, ఆరుద్రకే గురువు రోణంకి అప్పలస్వామి ఉత్తరాంధ్రకే పరిమితమైన రచయిత కాదని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ శిఖరాయమానమైన కీర్తి పొందారని ప్రాణహిత కవి సన్నిధానం నరసింహశర్మ నివాళి అర్పించారు. ఆంగ్లేయ కవిత్వ ప్రభావం, ఆంగ్లేయ అనువాద కవిత్వాలు ఏ విధంగా ఉన్నాయో రోణంకి ద్వారా తెలుగు జాతికి తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ సాహితీవేత్త రోణంకి అప్పలస్వామి 115వ జయంతి, భారత ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతి ఆదివారం మధ్యాహ్నం సిపి బ్రౌన్ మందిరంలో జరిగింది. విజయనగరానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి, ఒకప్పుడు రాజమండ్రిలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుడు ఎస్ నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సన్నిధానం శర్మ మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యంలో బహుభాషల పండితుడు, విమర్శకుడు, రచయిత రోణంకి సాహితీ సేద్యం చరిత్రలో నిత్య స్మరణీయంగా నిలిచిందన్నారు. విదేశాల్లో కనపరిచిన తన ఇంజనీరింగ్ ప్రతిభలో స్వదేశీ భక్తిని చాటుకున్న దేశభక్తుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని మోక్షగుండంకి శ్రీ నరసింహారావు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిడ్డు అన్నపూర్ణ, జి భార్గవి తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోనిశెట్టి విజయ్ కిరణ్, గోనిశెట్టి తరుణ్, కొత్తగుండ శ్యామసుందర ప్రసాద్, ప్రమీలారాణి దంపతులచే వేద పండితులు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ కార్యక్రమానికి కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎర్ర వేణు దంపతులు, టీడీపీ వాణిజ్య విభాగం నాయకుడు తవ్వ రాజా దంపతులు, టీడీపీ పార్లమెంటు నాయకుడు మజ్జి బాబురావు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ తరపున శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ వారిని స్వాగతించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ఊంజల్ సేవను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బింగుమళ్ల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమర్రి లలిత, కోపర్తి మురళి, పెంకేశ సోహన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్, ఈవో తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు పింకేశ కుమార్ చౌహాన్, రింకు చౌహాన్ దంపతులచే ప్రసాద వితరణ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద బాధితులకు మానవతా దృక్పథంతో సాయం, ఎమ్మెల్యే ఆదిరెడ్డికి చెక్కు అందజేసిన దాతలు. ముఖ్యమంత్రి మరో శ్వేతపత్రం విడుదల చేయాలి, పోలవరంపై ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్. సందడిగా ముగిసిన క్రెడాయ్ హోమ్ ఎక్స్పో, గంట గంటకు లక్కీ డ్రా పేరుతో బహుమతులు. వెళ్లి రావయ్య మా పుచ్చ గణపయ్య, గోదావరిలో భారీగా గణపతి విగ్రహాల నిమజ్జనం.
గణనాథుని ఊరేగింపు, లలితానగర్లో సందడి చేసిన యువతీ యువకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.